నీడ కౌసల్య వారి తోడు నీడ ఒంటరి మహిళలకు, ఒంటరి పురుషులకు, వివాహమై విడిపోయిన వారికి, వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి, అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి. ఏ మతము వారైనా, ఏ కులము వారైనా, ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు. కౌసల్య వారి తోడు నీడ. సెల్ నంబర్ 6305087259. సత్యనారాయణ సిపిఎం కార్యదర్శి ప్రొద్దుటూరు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈరోజు వక్ఫ్ బోర్డు సవరణ అని చెప్పేసి ఈరోజు దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము అధికారంలో వచ్చిన దగ్గర నుంచి దళితులపైన, మైనార్టీలపైన వాళ్ళ హక్కులు కాలరాసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఇది వక్ఫ్ బోర్డు సవరణ అంటే ఒక మైనార్టీల మీద దాడి చేయడం అని చెప్పి స్పష్టంగా కనపడతా ఉంది. దీనిపైన సిపిఎం పార్టీగా రేపు కడప ప్రెస్ క్లబ్లో 10 గంటలకు ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహిస్తా ఉన్నాము. ఈ సమావేశానికి మైనార్టీలు పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి అన్ని పట్టణాల నుంచి కూడా మనం కోరుతా ఉన్నాము. ఎందుకంటే బీజేపీ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పని చేస్తూ ఉంది. ఇది ఈరోజు ఈ ఒకరిని ఒకరు దూషించుకునే విధంగా ఈ రకంగా బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది. ఎందుకంటే హిందూ మతాన్ని పట్టుకొని 3వసారి అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఆ హిందుత్వం అనేది పెద్ద సంఖ్యలో ఉందని చెప్పేసి ఈ తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి దళితులపైన, మైనార్టీలపైన ఈరోజు ఈ రకమైనటువంటి రాజ్యాంగంపై దాడి చేయడం అనేది వక్ఫ్ సవరణ బిల్లు కనబడతా ఉంది స్పష్టంగా. కాబట్టి దాన్ని విరమించుకోవాలని చెప్పేసి లేని పక్షంలో రేపు రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కార్యాచరణ నిరూపించి పెద్ద ఎత్తున మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి కూడా మనం స్పష్టంగా సిపిఎం పార్టీగా చదవచ్చుకున్నాం. కాబట్టి మీకు అధికారం కల్పించింది ప్రజల కోసం పని చేయమని. కానీ ఈ రకమైనటువంటి మత చిచ్చులన్నీ పెట్టేదానికి వక్ఫ్ సవరణ బిల్లు అనేది ఇవన్నీ కూడా ఇప్పుడు అవసరం లేని అన్నీ కూడా ఈరోజు కల్పిస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. కాబట్టి దీన్ని విరమించుకోవాలని చెప్పేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్లో మహబూబ్ బాషా అట్లే గౌసులు పాల్గొనడం జరిగింది.